హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ కామెడీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ముంజియా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1952లో కొంకన్ అనే గ్రామంలో గొట్టియా అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి మున్ని అనే పేరు గల అమ్మాయి అంటే చాలా ఇష్టంగా ఉంటాడు. నిజానికి మున్ని గొట్టియా కంటే 7 సంవత్సరాలు పెద్దదిగా ఉంటుంది. మున్నికి పెళ్లి కూడా ఫిక్స్ అయి ఉంటుంది. మున్నికి పెళ్లి ఫిక్స్ అయిన ఆ పెళ్లి కొడుకుని గొట్టియా ఇష్టం వచ్చి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్ గా ఆ పెళ్లి కొడుకు బ్రతికిపోతాడు. ఈ విషయం గొట్టియా అమ్మకు తెలిసి గొట్టియాని కర్రతో తన్ని నీ పెళ్లి మున్నితో జరగదు అని చెప్తుంది. కానీ గొట్టియా మాత్రం అస్సలు వినడు. దాంతో గొట్టియాని పట్టుకుని అతనికి ముండన్ అదే ఉపనయనం నిర్వహిస్తారు. గొట్టియాకి ఉపనయనం చేస్తున్న ప్లేస్ కి ఎదురుగానే మున్నికి వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఈ ఉపనయనం ని థ్రెడ్ సెరమనీ, అలాగే కొన్ని ప్లేసెస్ లో ముండన్ అని కూడా అంటూ ఉంటారు. ఈ వీడియో మొత్తం నేను ముండన్ అనే చెప్తాను, మీరు ముండన్ అంటే ఉపనయనం అని అర్థం చేసుకోండి. అయితే మున్నికి పెళ్లైన తర్వాత కూడా గొట్టియా అస్సలు ఒప్పుకోకుండా తన చెల్లిని తీసుకుని చెతుక్వాడాకి తీసుకుని వెళ్తాడు. చెతుక్వాడ అనే ప్లేస్ వాళ్ళ ఊరికి దగ్గరగా ఉంటుంది. కానీ ఆ ప్లేస్ కి వెళ్లాలంటే అందరూ భయపడుతూ ఉంటారు. అయితే గొట్టియా మాత్రం తన సిస్టర్ ని ఒప్పించి ఎలాగో అలా తనతో ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే అక్కడ గొట్టియా ఒక చెట్టు దగ్గర బ్లాక్ మ్యాజిక్ చేసి మున్నిని పొందాలి అని ఆశతో ఉంటాడు. కానీ ఆ బ్లాక్ మ్యాజిక్ ని కంప్లీట్ చేయడానికి గొట్టియా ఒక బలి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో గొట్టియా ఆ బలి కోసం తన సిస్టర్ నే ఇవ్వాలి అని ట్రై చేస్తాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య అప్పుడు కొట్లాట జరగడంతో తోపులాటలో గొట్టియా తల చెట్టుకి తగిలి గాయపడతాడు. అప్పటికే గొట్టియా సిస్టర్ ఊరికి వెళ్లి తన అమ్మని గ్రామంలోనే వాళ్ళందరినీ తీసుకుని అక్కడికి వచ్చి చూడగా అప్పటికే గొట్టియా ఆ చెట్టు దగ్గరే తన ప్రాణాలని విడిచి ఉంటాడు. దాంతో గొట్టియాకి అంతిమ సంస్కారాలు చేసి అతని బూడిదని ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన చెట్టు దగ్గరే పూడ్చిపెట్టి చెట్టుకు దారం కట్టి గొట్టియా ఆత్మని అక్కడే ఆ చెట్టులోనే ఖైదీ చేస్తారు. నిజానికి ఏ అబ్బాయికైనా ముండన్ జరిగాక ఆ అబ్బాయి ముండన్ అయ్యాక 10 రోజుల లోపల చనిపోతే ఆ అబ్బాయి బ్రహ్మ రాక్షసుడు అవుతాడు లేదా ముంజియా అవుతాడు. ముంజియా చాలా డేంజరస్ గానే ఉంటుంది. అందువల్లనే గొట్టియా ఆత్మని ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఆ చెట్టు దగ్గరే బంధించడం జరుగుతుంది. స్టోరీ ప్రజెంట్ కి పూణే సిటీకి వస్తుంది. బిట్టు అనే ఒక అబ్బాయి ఉంటాడు. తను చాలా పిరికివాడు. బిట్టు అమ్మ పమ్మి బిట్టు కలిసి సెల్లుని నడిపిస్తూ ఉంటారు. బిట్టు అమ్మతో పాటు బిట్టు నానమ్మ కూడా వాళ్ళతోనే ఉంటుంది. బిట్టు అంటే తన నానమ్మకి చాలా ఇష్టం. బిట్టు బయటికి వెళ్లి హెయిర్ డిజైనింగ్ కోర్స్ ని నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటాడు. దానికోసం బిట్టుకి స్కాలర్షిప్ కూడా దొరికి ఉంటుంది. కానీ బిట్టు అమ్మ పమ్మి బిట్టుని బయటికి ఎక్కడికి పంపించాలి అనుకోదు. బిట్టు నాన్న మాత్రం ఈ ప్రపంచంలోనే ఉండరు. కానీ ఎవరు తన నాన్న ఎలా చనిపోయారు అనే విషయం కూడా బిట్టుకి అసలు చెప్పి ఉండరు. అదే విధంగా బిట్టుకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు స్పీల్బర్గ్ వీడియో ఎడిటింగ్ చేస్తూ కొన్ని బ్రాండ్స్ కోసం కెమెరాలో షూట్ చేస్తూ ఇలా చాలా క్రియేటివ్ పనులు చేస్తూ ఉంటాడు. అదే విధంగా బిట్టుకి ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమె పేరు బెల్లా అంటే బిట్టుకి చాలా ఇష్టం ఉంటుంది. కానీ బెల్లా మాత్రం బిట్టుని ఫ్రెండ్ జోన్ లోనే ఉంచుతుంది. అయితే బెల్లాకి ఒక ఫారెన్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతని పేరు కోబా. బెల్లా ఒక జుంబా క్లాస్ ని ఓపెన్ చేస్తుంది. ఆ క్లాస్ కి పేరు కుబెల్లా అని పెట్టి ఉంటుంది. ఎందుకంటే కోబా ప్లస్ బెల్లా వాళ్ళిద్దరు పేర్లు కలిసేలాగా కుబెల్లా అనే పేరు పెట్టి ఉంటుంది. కోబా అయితే బెల్లాకి ప్రపోజ్ చేసి ఎంగేజ్మెంట్ రింగ్ కూడా పెట్టి ఉంటాడు. బిట్టుకి ఎప్పుడు విచిత్రమైన నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి. బిట్టు ఎప్పుడు ఆ నైట్ మేర్స్ లో గొట్టియా ఆత్మ ఆ ముంజియా ఖైదీగా ఉన్న ఆ చెట్టునే చూస్తూ ఉంటాడు. స్టార్టింగ్ లో చూసిన ఆ గ్రామానికి చెందిన అబ్బాయే ఈ బిట్టు. అయితే పమ్మి బిట్టిని తీసుకుని ఆ గ్రామానికి అస్సలు వెళ్ళదు. ఎందుకంటే బిట్టు ఫ్యామిలీ లాస్ట్ టైం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక సంఘటన జరిగి బిట్టు నాన్న చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా బిట్టు అమ్మ పమ్మికి బిట్టు బాబాయ్తో గొడవలు ఉంటాయి. కానీ ఈసారి బిట్టు అమ్మ పమ్మి బిట్టు నానమ్మ ఆ గ్రామానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ఎందుకంటే బిట్టు కజిన్ రుక్కుకి నిశ్చితార్థం
నిశ్చితార్థం జరుగుతుంది. అందువల్ల బిట్టు తన అమ్మ నానమ్మతో కలిసి ఆ గ్రామానికి వెళ్తాడు. అప్పుడు బిట్టు బాబాయి బిట్టు అమ్మకి మధ్య మళ్ళీ గొడవ పెరిగి పెద్దదవుతుంది. బిట్టు బాబాయి పేరు బాలు. బాలు చెతుక్కువాడి ప్లేస్ ని అమ్మడానికి పేపర్స్ మీద సైన్ చేయమని చెప్తాడు. కానీ చెతుక్కువాడిని బిట్టు నానమ్మ అమ్మాలి అనుకోదు. బిట్టు నానమ్మ తన కొడుకు బాలును చూసి ఆ ప్లేస్ శపించబడి ఉన్నది, మనం దాన్ని అమ్మడానికి వీలు లేదు అని చెప్తుంది. కానీ బాలు మాత్రం తన అమ్మ మాటల్ని వినే మూడులో అస్సలు ఉండడు. బాలుకి తన అమ్మకి మధ్య ఈ విషయం మీద గొడవ పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు బాలు వెంటనే తన అమ్మను చూసి, మీరు మీ పెద్ద కొడుకు కోసమైతే ఎప్పుడో సైన్ చేసేదానివి, కానీ నీ పెద్ద కొడుకు వెళ్లే టైంలో నీళ్ళల్లో మునిగి చనిపోయాడు అని అంటాడు. ఈ మాటలు విన్న బిట్టు డైరెక్ట్ గా తన బాబాయ్ బాలు దగ్గరికి వెళ్లి మా నాన్న ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. దానికి బాలు వెంటనే బిట్టును చూసి, మీ నాన్న అక్కడ చెతుక్కువాడిలో ఉన్న చెట్టుని కాల్చడానికి వెళ్లి అక్కడ నీళ్ళల్లో మునిగి చనిపోయాడు, మీ నాన్న ఒక పిచ్చోడు అని అంటాడు. ఆ మాటలు విన్న బిట్టు హట్ అయ్యి డైరెక్ట్ గా అక్కడి నుంచి ఆ చెతుక్కువాడిలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తాడు. గోటియా ఇప్పుడు ముంజియాగా మారి ఉంటాడు. ముంజియా బిట్టును చూడగానే చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే తన బంధువు వచ్చాడు అని చాలా సంతోషిస్తాడు. మరోపక్క ఇంట్లో వాళ్ళందరూ కూడా బిట్టుని వెతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళకి బిట్టు ఎక్కడా కనిపించడు. అప్పుడు బిట్టు నానమ్మ ఒక కర్రను తీసుకుని డైరెక్ట్ గా ఆ చెతుక్కువాడిలో ఉన్న ఆ చెట్టు దగ్గరికి వస్తుంది. నిజానికి బిట్టు నానమ్మ ఎవరో కాదు, ఆ గొట్టియా సిస్టర్ అని తెలుస్తుంది. బిట్టు నానమ్మ తన అమ్మ వాడే కర్రతో ఆ చెట్టు మీద కొడుతూ ముంజియాగా మారి ఉన్న గొట్టియాని భయపెడుతుంది. ఎందుకంటే బిట్టు నానమ్మ చేతిలో ఉన్న ఆ కర్ర నిజానికి గోటియా అమ్మగారు చిన్నప్పుడు గోటియాని ఆ కర్రతోనే భయపెడుతూ ఉండి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు గోటియా ముంజియాగా మారినా కూడా ఆ కర్రకు భయపెడుతూ ఉంటాడు. అలా బిట్టు నానమ్మ ఆ కర్రతో భయపెట్టి బిట్టుని ఆ చెట్టు నుంచి బయటికి తీసుకుని వస్తుంది. కానీ చెట్టు నుంచి బయటకైతే బిట్టు వస్తాడు, కానీ ముంజియా తన పంజాతో బిట్టు వీపు మీద తన ముద్రని వేసి ఉంటాడు. ఆ తర్వాత బిట్టు నానమ్మ బిట్టు ఇద్దరు కూడా చెతుక్కువాడి నుంచి బయటికి వస్తారు. వీళ్ళకి ముంజియా వాళ్ళని వదిలేశాడు అనిపిస్తుంది, కానీ ముంజియా అప్పటికే విడుదలై ఉంటాడు. ఆ తర్వాత ముంజియా వెంటనే తన సిస్టర్ అదే బిట్టు నానమ్మ మెడని బెండి చేసి ఆమెను చంపేస్తాడు. ఇదంతా చూసిన బిట్టు స్పృహ కోల్పోతాడు. బిట్టుకి స్పృహ వచ్చి చూసేసరికి తను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. దాంతో బిట్టు వెంటనే తన నానమ్మ ఇంకా ప్రాణాలతో లేదు, చనిపోయింది అని తెలుసుకుని బిట్టు చాలా బాధపడతాడు. మరోపక్క బిట్టు బాబాయ్ బాలు బిట్టునే మా అమ్మని చంపాడు అని ఆ నింద మొత్తాన్ని బిట్టు మీద వేస్తాడు. అదే విధంగా బాలు తన అమ్మ చనిపోవడం వల్లనే నా కూతురు నిశ్చితార్థం పోస్ట్ పోన్ అయింది అంటూ ఆ నిందను కూడా బిట్టు మీదే వేస్తూ ఉంటాడు. ఆ నిందలు వినలేక బిట్టు మరియు తన అమ్మ పమ్మి కలిసి తిరిగి పూణేకి వెళుతూ ఉంటారు. బస్సులో ఉన్నప్పుడు బిట్టుకి ముంజియా తనతో పాటు వచ్చాడు అని రియలైజ్ అవుతాడు. ముంజియాని కేవలం బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే చూడగలరు, అందువల్లే బస్సులో కేవలం బిట్టునే ముంజియాని చూస్తాడు. ముంజియా బిట్టుని చాలా ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. బిట్టు పూణేకి వచ్చిన తర్వాత కూడా ముంజియా బిట్టుని కొడుతూనే ఉంటాడు. అయితే ముంజియాకి ఇప్పుడు కూడా మున్నీనే కావాల్సి ఉంటుంది. దాంతో ముంజియా బిట్టుకి మున్నీని వెతకమని చెప్తాడు. ముంజియా సూర్యాస్తమయం అవ్వగానే వస్తాడు, అలాగే సూర్యోదయం అవ్వగానే వెళ్లిపోతూ ఉంటాడు. అంటే పూర్తి రాత్రంతా కూడా బిట్టు ముంజియా కోపానికి బలి అవుతూ ఉంటాడు. బిట్టు అమ్మకి మాత్రం బిట్టు తన నానమ్మ చనిపోయిన బాధలోనే ఉన్నాడు కదా, డ్రగ్స్ ఏమీ తీసుకోవడం లేదు కదా అని అనుకుంటూ ఉంటుంది. బిట్టు ముంజియా గురించి తన ఫ్రెండ్ స్పీల్బర్గ్ కూడా చెప్తాడు, కానీ తను మాత్రం బిట్టు మాటల్ని అస్సలు నమ్మడు. కానీ సాయంత్రం అవ్వగానే ముంజియా స్పీల్బర్గ్ ని కూడా బాగా కొడతాడు. అందువల్ల అప్పుడు స్పీల్బర్గ్ బిట్టు చెప్పేదంతా నమ్ముతాడు. నిజానికి స్పీల్బర్గ్ ముంజియాని చూడలేడు, కానీ అతని మాటలని అతని ప్రెజెన్స్ ని మాత్రం ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాడు. ముంజియా ఎప్పుడు కనిపించినా బిట్టు వెనకాల వీపు మీద తన పంజా గుర్తుని వేస్తూ ఉంటాడు. దానివల్ల బిట్టుకి వీపు వెనకాల చాలా నొప్పిగా ఉంటుంది. స్పీల్బర్గ్ మరియు బిట్టు ముంజియా కోసం నిజంగానే మున్నీని వెతుకుదామని డిసైడ్ అవుతారు. అందువల్ల ఈ పని ఈజీగా అవ్వాలి అంటే బిట్టు తన కజిన్ రుక్కుని గ్రామంలో మున్నీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్తాడు. స్పీల్బర్గ్ కి రుక్కు మీద క్రష్ ఉంటుంది. రుక్కు గ్రామంలో బాగా ఎంక్వైరీ చేసి ఫైనల్ గా మున్నీ పాత ఫోటోని బిట్టుకి పంపిస్తుంది. మున్నీ పోలికలు దాదాపుగా బెల్లా మరియు తన అమ్మలాగా ఉంటాయి. అంటే దాని అర్థం బెల్లా గ్రాని ఉంది కదా, ఆమెనే మున్నీ. ఆ తర్వాత బిట్టు మరియు
స్పీల్బర్గ్ ఆ రోజు రాత్రి ముంజియాని మున్ని దగ్గరికి తీసుకుని వెళ్తారు. మున్ని చాలా ముసలిది అయిపోయి ఉంటుంది. ముంజియా మున్నీని చూసి నేను మున్నీని కాదు బెల్లాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ మాటలు వినగానే స్పీల్బర్గ్ మరియు బిట్టు ఇద్దరు కూడా కంగారు పడతారు. దాంతో బిట్టు మరియు స్పీల్బర్గ్ ఇద్దరు కలిసి ఎల్విస్ కరీం ప్రభాకర్ అనే పూజారి దగ్గరికి వెళ్తారు. అతను ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పర్ట్. కానీ ప్రభాకర్ బిహేవియర్ ని చూడగానే అతను ఫేక్ అని తెలుస్తుంది. కానీ ప్రభాకర్ బిట్టు వీపు మీద ఉన్న ఆ గుర్తులను చూడగానే ముంజియా అని గట్టిగా అరుస్తాడు. దీనివల్ల ప్రభాకర్ ఫ్రాడ్ అయినా కానీ ముంజియా గురించి ప్రభాకర్ కి బాగా తెలిసి ఉంటుంది. ఆ తర్వాత ప్రభాకర్ వీళ్ళని చూసి నేను ఈ కేసు కంటే ముందు 4 ముంజియాలని పాతి పెట్టాను. ఎవరైనా అబ్బాయి తన ఉపనయనం తర్వాత 10 రోజులకు ముందే చనిపోతే ఆ అబ్బాయి బ్రహ్మ రాక్షసుడు అదే ముంజియా లాగా తయారవుతాడు. ముంజియా తన బ్లడ్ రిలేటివ్స్ కి మాత్రమే కనిపిస్తాడు. ముంజియా కనిపిస్తే అతని జీవితంలో ఉన్న అసంపూర్ణమైన కోరికని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. నార్మల్ గా ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేసుకోవడమే కోరికగా ఉంటుంది. దానివల్ల ముంజియా చెట్టు నుంచి విడుదలయ్యాక తన బ్లడ్ రిలేటివ్స్ లో ఒకరిని హాస్టేజ్ గా చేసుకుంటాడు అని చెప్తాడు. అంటే బిట్టుని ముంజియా హాస్టేజ్ గా చేసుకున్న విధంగా చేసుకుంటారన్నమాట. ఆ తర్వాత ప్రభాకర్ శాస్త్రీయ నియమం ప్రకారం ముంజియా పెళ్లి చేసుకోవాలి అంటే తను ఒక ఫిజికల్ ఫామ్ లోకి రావాల్సి ఉంటుంది. అందువల్ల ముంజియా ఒక మేకలోకి రావాల్సి ఉంటుంది. ముంజియా బ్లడ్ రిలేటివ్స్ లో ఎవరో ఒకరి రక్తంతో మేక మీద ఒక గుర్తుని వెయ్యాల్సి ఉంటుంది. దానివల్ల ముంజియా ఆ మేకలోకి వెళ్తాడు. ముంజియా మేకలోకి వెళ్లిపోయిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆ అమ్మాయిని బలిస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మరియు ముంజియా ఇద్దరూ కూడా భూతాలుగా మారి ఎప్పుడు ఒక్కడగానే కలిసి ఉంటారు. ఇప్పుడు మనం ముంజియాని ఎలా ఆపాలి అంటే ముంజియా ఎప్పుడైతే మేకలోకి వెళ్తాడో అప్పుడు పెళ్లి కంటే ముందే మనం ఆ మేకని చంపేయాలి. దానివల్ల ముంజియా కూడా అంతం అవుతాడు అని చెప్తాడు. నిజానికి ముంజియా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పడు. కానీ ప్రభాకర్ మాత్రం అందరికి నిజాలన్నీ చెప్పేస్తాడు. ప్రభాకర్ చెప్పినవన్నీ విన్న తర్వాత బిట్టు స్పీల్బర్గ్ ఇద్దరు కలిసి బెల్లాని గ్రామానికి ఎలా తీసుకురావాలా అని ప్లాన్ చేస్తారు. అందువల్ల బిట్టు బెల్లా దగ్గరికి వెళ్లి తనను చూసి మనం ఒక గ్రామంలో నీ జుంబా క్లాస్ ని షూట్ చేద్దామా అని అంటాడు. ఆ మాటలు వినగానే బెల్లా కూడా ఒప్పుకుంటుంది. దాంతో బెల్లా మోడల్స్ కొంతమంది స్పీల్బర్గ్ అలాగే బిట్టు పమ్మి ప్రభాకర్ జీ అందరూ కలిసి ముంజియా ఉన్న గ్రామానికి వెళ్తారు. వీళ్ళందరూ గ్రామంలో బాలు బాబాయ్ గారి ఇంట్లోనే ఉండబోతూ ఉంటారు. ఎందుకంటే బిట్టు నానమ్మ ఆ గ్రామంలో ఉన్న ఆస్తి అంతటినీ కూడా రుక్కు పేరు మీద రాసి ఉంటుంది. అందువల్ల రుక్కు అందరినీ ఇంట్లో ఉంచుకోవడానికి ఎలా చేస్తుంది. ఆ తర్వాత గ్రామంలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు బెల్లా బిట్టును చూసి నేను కోబాతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ కోబా గ్రామానికి వచ్చాక బెల్లా మళ్ళీ కోబాతో హ్యాంగ్ అవుట్ అవుతుంది. ఇంతలోనే సాయంత్రం అవడంతో కోబా మళ్ళీ బెల్లా దగ్గరికి క్లోజ్ గా వస్తాడు. అప్పుడు ముంజియా సాయంత్రం అయ్యింది కాబట్టి బయటికి వచ్చి కోబాని చాలా ఘోరంగా కొడతాడు. అంతేకాదు కోబాని అసలు సంసారానికి పనికి రాకుండా కొడతాడు. అదే సమయంలో ముంజియాని రుక్కు కూడా చూస్తుంది. ఎందుకంటే రుక్కు కూడా ముంజియాకి బ్లడ్ రిలేటివ్ కాబట్టి తనని చూడగలుగుతుంది. అప్పుడే ముంజియా రుక్కును చూసి నాకు బెల్లాకి పెళ్లి చెయ్యి లేదంటే నిన్ను వదలను అని బెదిరిస్తాడు. దాంతో రుక్కు బిట్టు స్పీల్బర్గ్ ఈ ముగ్గురు కలిసి బెల్లాకి కోకోనట్ వాటర్ ప్లేస్ లో మందుని పోసి తాగిస్తారు. దానివల్ల బెల్లా మత్తులోకి వెళ్తుంది. ఆ తర్వాత రుక్కు బిట్టు స్పీల్బర్గ్ కలిసి ఒక మేకను తీసుకుని బెల్లాతో సహా ఆ చెతుక్ వాడాకి వెళ్తారు. అక్కడికి వెళ్లిన వెంటనే బిట్టు తన రక్తంతో మేక మీద ఒక సింబల్ ని తయారు చేస్తాడు. దాంతో ముంజియా ఆత్మ మేకలోకి వెళ్లిపోతుంది. ప్లాన్ ప్రకారం అప్పుడే అందరూ మేకని చంపడానికి ట్రై చేయగా ఆ బెల్లా లేచి మేకని కాపాడుతుంది. ఆ తర్వాత ముంజియా మేకలో నుంచి బెల్లాలోకి వెళ్లిపోతుంది. బెల్లా ఆత్మ మేకలోకి వెళ్లిపోతుంది. వెంటనే పొసెసిడ్ అయిన బెల్లా అందరినీ కొట్టి అందరి మీద దాడి చేస్తుంది. అందరూ మేకని తీసుకుని ఎలాగో అలా ఆ చెతుక్ వాడి నుంచి వస్తూ ఉండగా దారిలో వారిని బాలు ఇంకా ఒక రిలేటివ్ కలుస్తారు. నిజానికి ఈ మేక ఆ వ్యక్తిదే అయి ఉంటుంది. అప్పుడు బాలు బాబాయ్ ఆ వ్యక్తి కలిసి వాళ్ళ నుంచి ఆ మేకను లాక్కుంటారు. దాంతో వీళ్ళందరూ వెళ్లి పమ్మిని కలిసి తనకు జరిగిందంతా చెప్పగా పమ్మి వెంటనే బాలు నుంచి ఆ మేకను తీసుకురావడానికి వెళ్తుంది. ఎందుకంటే బెల్లా ఆత్మ ఆ మేకలోనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంది. అదే సమయంలో పొసెస్డ్ అయిన బెల్లా కూడా గ్రామంలోకి వచ్చి అందరి మీద దాడి చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రభాకర్ ఎంటర్ అయ్యి తను మంత్రించిన ఉప్పుని యూజ్ చేసి
బెల్లాని ఖైదీ చేస్తాడు. ఆ తర్వాత అందరూ మేకని అక్కడికి తీసుకుని వచ్చి అందులో ఉన్న బెల్లా ఆత్మని తిరిగి తన శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేద్దామని ప్లాన్ చేస్తారు. మరో పక్క పమ్మి బాలు నుంచి మేకను తీసుకురావడానికి వెళ్ళగా బాలు వెంటనే పమ్మిని చూసి ఆ మేకను కోసి తినేశాము అని చెప్తాడు. దాంతో ప్రభాకర్ అయితే బెల్లా ఆత్మ బాలు లోపలే ఉంది కాబట్టి బాలుని పట్టుకుని అతని మీద బ్లడ్ తో సింబల్ని వెయ్యండి అని చెప్తాడు. దాంతో అందరూ కలిసి బాలు మీద బ్లడ్ తో సింబల్ని వేస్తారు. సరిగ్గా అదే సమయంలో పొసెస్డ్ అయిన బెల్లా రుక్కుని ఆదమర్చేలా చేసి ఆ ఉప్పు సర్కిల్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే స్పీల్బర్గ్ బెల్లా ఆత్మ ఉన్న మేకను వెతికి తీసుకుని వస్తాడు. అంటే బాలు తిన్నది వేరే మేక. ఆ తర్వాత బాలు మేకలో ఉన్న బెల్లా రూపంలో ఉన్న ముంజియా ఒకే చోటులో ఉంటారు. ఈ ముగ్గురు మీద కూడా బ్లడ్ తో వేసిన సింబల్ ఉంటుంది. దాని పరిణామాల వల్ల ముగ్గురు కూడా గాల్లోకి ఎగురుతారు. అప్పుడు ఆ 3 ఆత్మలు ట్రాన్స్ఫర్ అవుతాయి. బెల్లా లోపలికి తన ఆత్మ తిరిగి వస్తుంది. అంటే బెల్లాకి నయం అయిపోతుంది. కానీ బాలు బాడీలోకి ముంజియా వస్తాడు. ఆ తర్వాత పొసెస్డ్ బాలు అందరి మీద దాడి చేస్తాడు. ఇదంతా చూసిన బిట్టు తను పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతాడు. అప్పుడే అక్కడికి బిట్టు నానమ్మ ఆత్మ వచ్చి బిట్టుని మళ్ళీ మోటివేట్ చేస్తుంది. అదే సమయంలో గోటి ఆ అమ్మ గోట్యాన్ని కొట్టే స్టిక్ ని బిట్టు తీసుకుని ఆ చెతుక్కు వాడికి వెళ్తాడు. అదే సమయంలో పొసెస్డ్ బాలు బెల్లాన్ని చంపబోతూ ఉండగా అప్పుడే బిట్టు వచ్చి బాలు రూపంలో ఉన్న ముంజియాని స్టిక్ తో కొడతాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అయితే అదే సమయంలో బాగా తెలివైనటువంటి బిట్టు బాలుని స్టిక్ తో కొట్టి బాలు వీపు మీద కూడా సేమ్ సింబల్ వచ్చేలాగా కట్ చేస్తాడు. ఆ తర్వాత బిట్టు తన రక్తంతో చెట్టు మీద కూడా సేమ్ సింబల్ ని వేస్తాడు. దాంతో ముంజియా ఆత్మ తిరిగి మళ్ళీ చెట్టులోకి వెళ్లి దాక్కుంటుంది. దాంతో బాలు తిరిగి మళ్ళీ స్పృహలోకి వచ్చి అక్కడి నుంచి వెంటనే పారిపోతాడు. అయితే చెట్టులోకి వెళ్లిన తర్వాత కూడా ముంజియా ఆ చెట్టు ఓడలతో బిట్టు మరియు బెల్లాని పట్టుకుంటాడు. కానీ బెల్లా ముంజియా మీద కాలిపోయే లిక్విడ్ ని పోసి మంటను అంటిస్తుంది. దానివల్ల బహుశా ముంజియా అంతం అయిపోయి ఉంటాడు అని మీరు అనుకుంటే మాత్రం అది తప్పు. బిట్టు బెల్లా బ్రతికి బయటపడగానే హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని వారాలు గడిచిపోతాయి. బిట్టు బెల్లా ఇంకా అందరూ కలిసి పూణేకి వచ్చి ఉంటారు. అప్పుడే బిట్టు ఫైనల్ గా ధైర్యం చేసి బెల్లాకి ఐ లవ్ యూ అని చెప్తాడు. కానీ బెల్లా అయితే అడ్వాన్స్డ్ జుంబా నేర్చుకోవడానికి దేశాన్ని వదిలి బ్రెజిల్ కి వెళ్తూ ఉంటుంది. అంటే బిట్టుని మళ్ళీ ఫ్రెండ్ జోన్ లోనే ఉంచుతుంది. బిట్టు కూడా ఫ్రెండ్ జోన్ లోనే సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత అందరూ బాగున్నట్లుగా చూపిస్తారు. ప్రభాకర్ తిరిగి మళ్ళీ తన నకిలీ పనిని చేస్తూ ఉంటాడు. బెల్లా బ్రెజిల్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. స్పీల్బర్గ్ కూడా తన దందాన్ని పెంచుకుంటూ ఉంటాడు. బిట్టు మరియు తన ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ బిట్టు బాబాయ్ బాలు మాత్రం తనని తాను చెట్టుగా భావించుకుంటూ తనకు తానే నీళ్లు పోసుకుంటూ ఉంటాడు. అంటే నిజానికి బిట్టు బాబాయ్ బాలుకి మైండ్ పాడై ఉంటుంది. అదే విధంగా మూవీ ఎండింగ్ లో కొంతమంది ఆ చెట్టుని కట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ చెట్లో ముంజియా ఇరుక్కుని ఉన్నాడు. ఆ చెట్టు కాలిపోయినా కూడా ముంజియా అంతం అయ్యి ఉండడు. ఆ చెట్టుని వాళ్ళు కట్ చేస్తే ముంజియా స్వేచ్ఛగా బయటికి రాగలడు. ఇన్ఫాక్ట్ దీని గురించి బిట్టుకి కల వస్తుంది. అప్పుడు వెంటనే బిట్టు ఆ స్టిక్ ని తిరిగి మళ్ళీ తీసుకుంటాడు. ఆ కట్ చేసిన చెట్టుని ఆ గ్రామం నుంచి బయటికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ముంజియా మళ్ళీ తిరిగి రావచ్చు. లాస్ట్ లో బెడియాలో ఉన్న జన అడవిలో భాస్కర్ ని వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత భాస్కర్ వెంటనే తోడేలు రూపం నుంచి మనిషి రూపంలోకి వస్తాడు. అతని బాడీకి బట్టలు ఉండవు. అప్పుడు జన భాస్కర్ కి బట్టలిస్తాడు. అందులో మున్ని బ్రాండ్ డ్రాయర్ ఉంటుంది. దాంతో ముంజియా ముని అని అంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ ని బెడియా మూవీతో కనెక్ట్ చేశారు. కానీ నిజానికి ఈ మూవీ లోపల బెడియా మూవీకి అసలు కనెక్షన్ ఉండదు. ఫిల్మ్ ఎండింగ్ లో మాత్రం ముంజియా చనిపోలేదు అని క్లియర్ గా ఉంది. ముంజియా కొత్త హోస్ట్ ని వెతుకుతూ ఉంటాడు. అంటే ఈ ముంజియా తన బ్లడ్ రిలేటివ్స్ ని మాత్రమే హోస్ట్ గా చేసుకోగలడు. కానీ మూవీ చివరిలో మాత్రం భాస్కర్ జన లేదా మరి ఎవరినైనా హోస్ట్ గా చేసుకోగలడు అన్నట్టుగా చూపించడం జరిగింది. సో ముంజియా నెక్స్ట్ తన హోస్ట్ గా ఎవరిని చేసుకోగలడో తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అవ్వవలసిందే. కానీ బిట్టు మాత్రం ఇంతకు ముందులా పిరికివాడులా కాకుండా ముంజియాని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా తయారై ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈ ముంజియా స్టోరీ. అన్నట్లు మీరు చతుర్ముఖం అనే మలయాళం హర్రర్ మూవీని చూసారా? మూవీ అయితే రెగ్యులర్ హర్రర్ మూవీస్ లా కాకుండా కొత్తగా ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తున్నాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్
వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.